అందరికీ నమస్కారం. ఈనాటి సమస్య బస్సు నీటదేలే పడవవోలే, బస్సు నీటదేలే పడవవోలే. బస్సు నీటిలో తేలిందట. ఎక్కడైనా బస్సు నీటిలో మునుగుతుంది. కానీ ఈ బస్సు నీటిలో తేలింది అంటున్నారు. మరి ఎలా తేలిందో? సాధారణంగా మనం చూస్తుంటాం. ఆర్‌టీసీ బస్సుల కంటే ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల వాళ్ళు ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. దేనికంటే ప్రైవేట్ బస్సు డ్రైవర్లకి విశ్రాంతి అనేది ఉండదు. 1, 2 షిఫ్ట్‌లు చేపిస్తుంటారు. దాంతో యాక్సిడెంట్‌లకి గురవుతూ ఉంటారు. బ్రిడ్జి మించి వెళ్ళాల్సిన బస్సుని బ్రిడ్జి కింద నుంచి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మరి ఇక్కడ ఈ బస్సు నీట మీద తేలింది. నీళ్ళ మీద ఎలా తేలిందో చూద్దాం. బస్సు ఏమైనా కొత్త టెక్నాలజీ ఏమైనా కనుక్కున్నారా? ఏంటో? కట్టె త్రిభుజమొకటి, కట్టె త్రిభుజమొకటి, కాగితరాం బస్సునొకటి. కట్టె త్రిభుజమొకటి, కాగితరాం బస్సునొకటి, నీట విడువ ఉల్లసమున, నీట విడువ ఉల్లసమున, మునిగె త్రిభుజము, మునిగె త్రిభుజము, మరి మొదముగ జూడ, మరి మొదముగ జూడ, రాంబస్సు నీటదేలే పడవవోలే, మరి మొదముగ జూడ, రాంబస్సు నీటదేలే పడవవోలే. కాబట్టి ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆడుకున్నప్పుడు సాధారణంగా మనం చిన్నప్పుడు ఆడి ఉంటాము. పడవలు నీటిలో వదులుతూ ఉంటాం. పడవలో గూడా ఏదో కత్తి పడవ, మామూలు పడవ అని రకరకాల పడవలున్నాయి. ఆ విధంగా పిల్లలు పాపం పడవలు పూర్తిగా చేయటం రాలేదేమో ఒకడు త్రిభుజాకారంలో చేసుకొనొచ్చాడు. బహుశా అదేమైనా గట్టి పదార్థంతో చేశారేమో! ఏ రాతి పలకంతోనో లేక దేనితోనో చేశాడేమో! ఇంకొకడు కాగితంతోటి రాంబస్‌తో చేశారు. రాంబస్ ఆకారంలో ఒక ఆహ్, కాగితంతో చేశారు. రాంబస్ అంటే త్రిభుజం గురించి మనకు తెలిసిందే. రాంబస్ అంటే 4 అదొక రకమైన చతుర్భుజం. మనం ప్యాకెట్‌లో చూస్తూ ఉంటాం. కలావరు, స్పేడు, ఆటీను, డైమండ్ అంటాం చూడు. ఆ డైమండ్ ఆకారంలో ఉన్నదాన్ని రాంబస్ ఆకారము అంటారు. ఇక్కడ 4 భుజములు సమానంగా ఉంటాయి. అదే విధంగా ఎదురెదురు కోణములు సమానంగా ఉంటాయి. వీటి యొక్క కర్ణం అనగా డయాగ్నల్ రెండిటిని సమానంగా ఖండించుకుంటుంది. మరలా ఇది 90 డిగ్రీల లంబకోణంలో ఒకదాన్నొకటి ఖండించుకుంటాయి. ఈ ముఖ్యంగా ఈ రాంబస్ యొక్క లక్షణాలు. సో, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక కాగితాన్ని ఓ పిల్లగాడు చేశాడు. చేసి నీట విడువ ఉల్లసమున మరి పిల్లలు ఆటలాడుకుంటూ ఎంతో ఉల్లాసంతోటి నీటిలో రెండిటిని వదిలాడు. వదిలితే త్రిభుజం ఆకారంలో ఉన్నటువంటి ఇది వస్తువు మునిగిపోయింది. మరి మొదమగ జూడ రాంబస్సు నీట తేలె పడవవోలే. కాబట్టి రాంబస్ ఆకారంలో ఉన్నటువంటి కాగితం తేలిపోయింది. కాబట్టి ఇక్కడ మనం మామూలుగా బస్ కాస్త బస్సు అని మన తెలుగు విభక్తి చే హ్మ్, చేరి బస్సు కాస్త బస్సు అయినట్టే రాంబస్ కాస్త రాంబస్సు అయింది. కాబట్టి ఇక్కడ తేలింది రాంబస్సే గాని బస్సు గాదు. బస్సు అంటే నీటిలో పడితే మునగడమే. తేలటం అనేది లేదు. కాబట్టి రాంబస్సు తేలింది అని భావన. కాబట్టి కట్టె త్రిభుజమొకటి, కాగిత రాంబస్సునొకటి, నీట విడువ ఉల్లసమున. కట్టె త్రిభుజమొకటి, కాగిత రాంబస్సునొకటి, నీట విడువ ఉల్లసమున. మునిగె త్రిభుజము, మునిగె త్రిభుజము, మరి మొదముగ జూడ రాంబస్సు నీటదేలె పడవవోలే. మరి మొదముగ జూడ రాంబస్సు నీటదేలే పడవవోలే. ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.